హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ అండ్ ఫ్యాషన్. ఇవాళ వీడియోలో లైట్ సోయా సాస్ ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూసేద్దాము. అంతకు ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కనే బెల్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు అది నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఖాళీ ఉన్న సమయంలో నా వీడియోస్ని చూసేయచ్చు. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేవి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. ప్రాసెస్ చూద్దాము. ఈ సోయా సాస్ కోసము అజినోమోటో, వెనిగర్, షుగర్, సాల్ట్ అండ్ వాటర్. ఇక్కడ వాటర్ అనేది మన క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను. వితౌట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ని ఇలా కుక్ చేసుకుంటూ క్యారమెల్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ యాడ్ చేయకూడదు. చూడండి, ఇలా మెల్ట్ అవుతూ కలర్ చేంజ్ అవుతూ క్యారమెల్ వస్తుంది. ఈ క్యారమిల్ కలర్ బట్టి మనకి సోయా సాస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, లైటా అండ్ డార్కా అనేది. చూడండి, ఇలా మెల్ట్ అవుతూ ఉండగా ఫాస్ట్గా ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత పైన బబుల్స్ లాగా దగ్గరికి వచ్చేలాగా వస్తుంది క్యారమిల్ అనేది. కలర్ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా యాడ్ చేసుకోవాలి వాటర్ని. ఒకటేసారి వాటర్ యాడ్ చేయడం వల్ల ఇలా పొగ అనేది బయటకు వస్తుంది, అంటే వాటర్ యాడ్ చేయలేదు కదా ముందు, అందుకే ఇలా వస్తుంది. ఈ షుగర్ సిరప్ మొత్తము ఆ వాటర్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అజినోమోటో యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత 2 స్పూన్స్ వెనిగర్ యాడ్ చేసుకుని ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సోయా సాస్ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ సోయా సాస్ గిన్నె పక్కకు పెట్టుకుని కంప్లీట్గా కూల్ అవనివ్వాలి. అలా కూల్ అయిన తర్వాత ఇలా స్ట్రెయినర్తో ఒక గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత లిడ్తో కవర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 3 months వరకు ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, లైట్ సోయా సాస్ ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇంతకుముందు నా ఛానల్లో హోమ్ మేడ్ రెసిపీస్ చాలా ఉన్నాయి, ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి రిమైనింగ్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.